మత్స్యశాఖలో పెను మార్పులు రానున్నట్టు చెప్పారు మంత్రి వాకిటి శ్రీహరి. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మత్స్యశాఖకు 123 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. రాష్ట్రంలోని సుమారు 26,000 నీటి చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వదలడం జరుగుతోందన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా సమ్మిట్కు చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధిపై కాన్ఫరెన్స్లో చర్చించారు. బీఆర్ఎస్ హయాంలో మత్స్యశాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యశాఖపై ఆధారపడ్డ 5 లక్షల కుటుంబాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 1,40,00,000 రూపాయలతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. తెలంగాణలో భారీగా చేపల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే మధ్యాహ్న భోజన పథకంలో చేపల ఆహారం అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆర్థిక అభివృద్ధిలో చేపల భాగస్వామ్యం కూడా ఉండాలి. అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణమ్మ మధ్యలో తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు కాకతీయులు ఏ విధంగా అయితే మనకు ఆ సంపద ఇచ్చిపోయారో ఆ సంపద మీద ఆధారపడుతున్నటువంటి మన అందరి జీవితాల్లో వెలుగులు నిండాలా. మన జీవితాల్లో ఖచ్చితంగా ఆర్థిక పరమైన అంశంలో కూడా మనం ముందుండాలా. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,600 చెరువులలో ట్రాన్స్పరెంట్ గా 88 కోట్ల చేప పిల్లల్ని, 1,000 కోట్ల చేప పిల్లల్ని వదిలేం. ఒక్కటే కాకుండా దాదాపు 300 చెరువులలో రొయ్యల్ని కూడా వదిలి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు, చేసిన రోజు మొదటి సంతకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి 1,40,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 26,600 చెరువులలో ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేసి ప్రతి చెరువు గట్టు మీద ఎక్కడైతే మనం చేపలు వదులుతామో ఆ చెరువు గట్టు పైన వదిలే జగలో ఒక చేపల బోర్డు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇండికేట్ చేసి ఆ చెరువు పేరేంది, ఆ చెరువుకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు, ఆయన సెల్ నెంబర్ ఏంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంత శిఖం ఉంది, ఎన్ని చేపలు వదులుతున్నాం, ఏ ఏ రకాలు వదులుతున్నాం, అట్ ద సేమ్ టైం దీని విలువెంత అని ఇన్ఫర్మేషన్స్ తో పాటు ఆ చెరువులలో ఏదైనా చేపల దొంగతనం కానీ ఇంకోటి కానీ జరిగితే సంప్రదించవలసినటువంటి పోలీస్ స్టేషన్ నంబర్ ఏంది, ఇవన్నీ కూడా ఏర్పాటుతో పాటు ఈసారి ఖచ్చితంగా రిజర్వాయర్లకు, పెద్ద పెద్ద చెరువులకు, మధ్యస్థ చెరువులకు ఎవరి సమక్షంలో చేపలు వదలాలి. రిజర్వాయర్లకైతే అడిషనల్ కలెక్టర్ సమక్షంలో, పెద్ద చెరువులకైతే ఆర్డీఓ గారి సమక్షంలో, అదే మాదిరిగా చిన్న చెరువులకైతే ఎంఆర్ఓ గారి సమక్షంలో, వారితో పాటు మన జిల్లా మత్స్య సహకార లేదా జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ గారు, మిగతా ఎంపీడీఓలు, ఆ సంఘంలో సభ్యులు, వీరందరి సమక్షంలో వదలాలనేటువంటి ఆలోచనతో దీనికి కమిట్మెంట్ అయి ఉండి, కట్టుబడి ఉండి, మొన్ననే అనుకుంటే వారం కింద అనుకుంటున్నా దాదాపు 32 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. భేషజాలాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ స్కీమ్స్ మనం ఏవి తీసుకోగలుగుతామో చూసి